అవును అవి 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 ఉన్నాయి కదా అవి ఉంటాయి ఇంకేమి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాను. ఫిష్ కర్రీ నేను చేయబోతున్నాను. చూడండి, ఫిష్ ఇప్పుడు కడగాలి. ఇప్పుడు ఉప్పుతోని ఉప్పు కొంచెం ఉప్పు తీసుకొని ఫిష్ మీద వేయాలి. కొంచెం సైడ్కి పెట్టాలి. బాగా ఇట్లా కడిగాలి. ఇట్లా కడగాలి. టమాటాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు కారం కలుపుతున్నా. వేసి పెట్టి చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, నెక్స్ట్ ఇది అల్లం. మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలుపుకున్నాము. ఇట్లా చేయాలి. ఇప్పుడు మనం కలిపిన తర్వాత కొద్దిపోయినాక మగ్గిన తర్వాత మనం కర్రీ చేసుకోవాలి. మగ్గాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత కొద్దిపోయినాక 2 minutes తర్వాత కర్రీ వేసుకోవాలి. గిన్నె పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసినాక ఆయిల్ వేడైంది. వేడైన తర్వాత ఏంటిది పచ్చిమిర్చికాయలు వేయాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చికాయలు వేసిన తర్వాత అవి కొంచెం మెల్లగా ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం దగ్గరికి రా. దగ్గరికి రా పూస్తా. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు మనం కొద్దిపోయినాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయ అయినా టమాటాలు వేయాలి. కొద్దిపోయినాక ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్ పెడతాం. బ్రౌనిష్ అయితే బ్రౌన్ కలర్ అయితే మనము టమాటాలు వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు మొత్తము బ్రౌన్ కలర్ అయినాయి. మనము టమాటాలు వేసుకోవాలి. కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు టమాటాలు మగ్గాలి. టమాటాలు బాగా మగ్గినాయి. మనము చింతపండు రసం వేసుకోవాలి. ఇది రసము, మొత్తం చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మన చింతపండు రసం ఇవి చూడండి. రసం వేసిన తర్వాత బాగా కలపాలి. మంచిగా కలపాలి. ఇవి మనము మూత పెట్టుకోవాలి. పులుసు మరుగుతుంది. ఇప్పుడు మనం మరుగుతున్నప్పుడే ఫిష్ ముక్కలు వేసుకోవాలి.
మెల్లమెల్లగా వేసుకోవాలి. ఇవి మనము ముక్కలు వేసుకున్నాం. ముక్కలు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ మీరు తిన్నప్పుడు మనం అప్పుడు బంద్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు దించేసుకోవాలి మనము. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉంది. కింద దింపుకున్నా. ముక్కలు కూడా మంచిగా ఉన్నాయి. ఇది చేపల కూర అనుకుంటుందా? ఫిష్ కర్రీ రెడీ అయింది. ఇగో బాగుంది. ఫిష్ ఫ్రై కూడా చేసినాం. అయిపోయింది. అక్కడ దీవే తీరా